నమస్కారం, తరతరాల వంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు తరతరాల వంటలు కార్యక్రమంలో కోడి కూర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. కోడి కూర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉప్పు, కారం, ఆయిల్, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, ధనియాలు, పసుపు, పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి, గసగసాలు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, 4 ఉల్లిపాయలు, పెరుగు, అల్లం, కోడి మాంసం. ముందుగా నేను కేజీ కోడి మాంసం తీసుకున్నాను. సో దీనికి ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇందులో మనము కారం ఒక 2 స్పూన్లు, కారం మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవచ్చు. తర్వాత కర్రీలో సరిపోతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగు వేసుకొని సో మొత్తం వేసేసుకున్నాం కదా, ఇది కంప్లీట్గా కలుపుకోవాలి. చికెన్లో మనం కారం, పసుపు, ఉప్పు అలాగే కప్పు పెరుగు వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గరం మసాలా తయారు చేసుకోవాలి మనం. అదేంటంటే ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ గసగసాలు, చిన్న కొబ్బరి ముక్క అనమాట. ఇది పచ్చిదైనా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి ముక్క అయినా వేసుకోవచ్చు. సో ఈ 4 కూడా మనం చక్కని మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. పేస్ట్ రెడీ అయిపోయిందండి. సో ఇంకొకటి గరం మసాలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి మనం. ఇందులో చెక్క, ధనియాలు, ఇలాచి అంటే యాలకులు, లవంగాలు ఇవన్నీ కూడా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. మసాలాలన్నీ రెడీ చేసేసుకొని పెట్టుకున్నాం కదా, మరి కోడి కూర్మా తయారు చేసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగిద్దాం. ఒక మందపాటి కడాయి పెట్టేసేయండి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. చికెన్కి అంటే నాన్ వెజ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ అలాగే కారం కొంచెం ఎక్కువగా వేస్తేనే బాగుంటుందండి. సో ఆయిల్ అయితే వేసేసాం. ఆయిల్ వేడైన తర్వాత మనం ఆల్రెడీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకుందాం. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి. ఇలా వేగితే సరిపోతుంది, ఇంకా అంతకు మించి మళ్ళీ మాడిపోతాయి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక మంచి స్మెల్, అరోమా వస్తుంది అనమాట. నేను కంపల్సరిగా ఆయిల్లో కూడా వేసుకుంటాను నేను. సో ఇందులో 1 స్పూన్ వేసాను. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెంసేపు వేగనివ్వాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు వేగనిస్తే సరిపోతుంది. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఎంతైనా ఆయిల్లో వేగితే అసలు ఆ స్మెల్లే అది చాలా అద్భుతంగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్లో, ఇప్పుడు ఇది వేసేద్దాం. నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ మసాలాలు అన్నీ మొత్తం కూడా ముందే ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకుంటే మనకి కర్రీ అనేది తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఆల్రెడీ మనం అన్ని మసాలాలు రెడీ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇది ఆయిల్లో కొంచెం సేపు మగ్గనివ్వాలి చికెన్. ఒక 10 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. ఒక మూత కూడా పెట్టేద్దాం మనం దీనికి. సో మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. సో ఆల్రెడీ చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. 10 నిమిషాలు అయింది.
ఓకే, కొంచెం ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ, ధనియాలు, అలాగే గసగసాలు, కొబ్బరి ముక్క, ఇది పేస్ట్ చేసుకుని ఇది ఇందులో వేసుకుందాం. పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. 10 మినిట్స్ అయిపోయింది. సో ఓకే, ఆయిల్ బాగా పైకి తేలింది, అంటే మన మసాలా ముద్ద బాగా ఉడికిపోయింది ఆయిల్లో. అండ్ ఇందులో మనం వాటర్ కూడా పోసుకోవాలి, కొన్ని వాటర్. బాగా గ్రేవీ రావాలి అంటే కనుక కొన్ని వాటర్ పోసుకొని ఇంకొక 10 నిమిషాలు పొయ్యి మీద మగ్గనివ్వాలి. అండ్ సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం. కొంచెం సాల్ట్ పడుతుంది. మ్యాక్సిమం చివరికి వచ్చేసిందండి మన కర్రీ, కోడి కూర్మా. సో ఇంకొంచెం మగ్గనిస్తే కొంచెం సేపు ఆయిల్ అంతా పైకి తేలింది అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం. ఓకే రైట్, కోడి కూర్మ రెడీ అయిపోయిందండి. సో ఫైనల్గా మనం ఆల్రెడీ గరం మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఈ గరం మసాలా కూడా వేసేసారు. చక్కగా ఉడికిపోయింది. అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది అన్నమాట. అండ్ అన్ని పేస్ట్ మనం వేసిన ఉల్లిపాయ పేస్టు, సో ఇవన్నీ కూడా నూనెలో బాగా వేగాయి కాబట్టి ఒక మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఆయిల్ పైకి తేలుతుంది కదా, చూస్తున్నారు కదా, చక్కగా రెడీ అయిపోయినట్టే. ఇక ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీర కూడా ఎక్కువ వేస్తే బాగుంటుందండి. రెడీ అయిపోయింది కోడి కూర్మా. అండ్ ఫైనల్గా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ అయిపోయింది. తరతరాల వంటల్లో మీకు ప్రతిసారి చూపించే వంటలన్నీ కూడా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయే వంటలు అండ్ చాలా ఈజీగా రెడీ అయిపోయే వంటలు నేను మీకు చూపిస్తున్నాను. సో ఈరోజు కోడి కూర్మా కూడా రెడీ అయిపోయింది అండ్ చాలా ఈజీగా. అండ్ స్మెల్ కూడా అసలు చాలా అంటే చాలా, టేస్ట్ మాత్రం అదిరిపోతుందని మాత్రం అర్థమైపోతుంది, ఎందుకంటే స్మెల్తోనే మనం కనిపెట్టవచ్చు కూర ఎలా ఉందో. సో మరి ఫైనల్గా కోడి కూర్మ అయితే రెడీ అయిపోయింది. ఆలస్యం చేయకుండా ఇక మీరు ఇంట్లో ట్రై చేసేయండి.